Namaste, this is Murthy from Visakhapatnam. Visakhapatnam submarine Tu-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం మీరు ఇప్పుడు చూసే ఏరియానే సుపరిచితమే. ఈరోజు సండే కావడంతో బీచ్ రోడ్ మరింత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. యంగ్ నావీ అని చెప్పి నావీ అంటే మారథాన్ అంటే రన్నింగ్ పోటీలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు అయితే చూడండి, మార్నింగ్ తెల్లారుజామున 3 గంటల నుంచి ఉత్సాహం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు వచ్చే సుమారుగా 5:30 వస్తుంది. ఇది ఫినిషింగ్ వచ్చిందనమాట పాయింట్. ఇప్పుడు అంతా అంటే ఈవెంట్ అంతా అయిపోయాక ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గర నుంచి అలాగా అప్పుగారి దాకా సాగుద్ది ఈ రన్నింగ్. అయిపోయాక ఇక్కడ అంటే ఎప్పుడు సాధారణంగా ఆర్కే బీచ్ దగ్గర పెట్టేవారు ఈ ఈవెంట్ని, అంటే క్లోజింగ్ సెరమనీని. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సబ్మెరీన్ దగ్గర పెట్టారు. సీ హెరియర్ మ్యూజియంను Tu-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం పక్కన ఉన్నాయి కదా, ఇది క్లోజింగ్ పాయింట్. ఇది ఈ కార్యక్రమం మీద మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను నడిపిస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ డిసేబుల్ శ్రీమతి మాధవి గారిని ఈ సందర్భంగా మాట్లాడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న అందరికీ, పిల్లలందరికీ నా శుభాశిష్యులు. మీరు వేసుకునే టీ షర్ట్ మీదే రాసుంది ఆటిజం ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ యాక్సెప్టెన్స్ అని. దట్ ఈస్ ట్రూ. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇలాంటి వాటిని చాలా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, వీళ్ళకి కొంచెం కనుక మనం చేయూతని ఇవ్వగలిగితే స్కై ఈజ్ దేర్ లిమిట్. ఎస్పెషల్లీ ఆటిజం పిల్లలకి మాత్రం వాళ్ళు చాలా హై స్ట్రెంగ్త్తో ఉంటారు, హై నాలెడ్జ్తో ఉంటారు. కొంతమంది అయితే మరి తప్పదు కాబట్టి వాళ్ళు చాలా లోగా ఉంటారు. ఎవరైతే హై స్ట్రెంగ్త్తో ఉన్నారో వాళ్ళని సరైన ప్లాట్ఫామ్ మీదకి సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనందరికీ తెలిసిన వ్యక్తి. అలాగే ఈ మధ్య వైజాగ్లో ఒక ఆటిజం అబ్బాయి చాలా విచారంగా ఉంటారు. ఎవరు ఏం చేస్తున్నారో అని గమనించేసరికి పారా స్విమ్మింగ్లో నేషనల్ ఛాంపియన్ అయ్యారు. సో ఇలాంటి ఇష్యూస్ మన దగ్గర ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా డివీస్ యాజమాన్యం వాళ్ళు ఒక స్పెసిఫిక్గా గుర్తించి ఈరోజు ఒక అవగాహన ర్యాలీ అనేది చేయడం చాలా చాలా ఆనందదాయకం. I thank the management of the Divis. Thank you. డాక్టర్ ఉషాదేవి గారిని కూడా ఈ సందర్భంగా ఆటిజం దాని గురించి కావాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ని చిన్నగా కోరుతున్నాను. Blue, and why this blue? You all know. Blue is for autism. Why for blue? Anyone? Blue is for depth. మనకి తెలియంది ఏంటో మనకి సముద్రం చూస్తే తెలుస్తుంది ఎంత డెప్త్ అని. అట్లాగే సేమ్ ఆటిస్టిక్ పీపుల్ని మనం బ్లూతో మనం ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే వాళ్ళ మైండ్లో ఏముంది అన్నది పూర్తిగా వాళ్ళకే కాదు, మనకు కూడా ఇంకా పూర్తిగా అంత చిక్కలేదు. అంత డెప్త్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. సో దే ఆర్ నాట్ ఇంటెలెక్చువల్లీ డిజేబుల్డ్. వీ కాల్ దెమ్ యాజ్ డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ అని అంటాము. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ఐక్యూ లెవెల్స్ అయితే వీళ్ళకి తక్కువ ఉండదు. ఆటిజం వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి అనే కాన్సెప్ట్ రాంగ్. ఆటిజం వాళ్ళు ఒక్కొక్కసారి మనకంటే చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సార్ట్ ఆఫ్ డెవలప్మెంటల్ డిలే. వీ కాల్ ఇట్ అస్ డెవలప్మెంటల్. మనకి వచ్చేసరికి డిజబిలిటీ వీ కాల్ దెమ్ ఇన్ లీగల్ స్టాండ్ పాయింట్ అంటాం. సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి మెయిన్గా ఇంటెలిజెన్షియల్ ఆస్పెక్ట్లో ప్రాబ్లం ఉండదు. సోషల్ అండ్ కమ్యూనికేటివ్ ఆస్పెక్ట్స్, బిహేవియర్ ఆస్పెక్ట్స్, ఇంకా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ మనము చూసినట్లుగా కనబడదు. అందుకే మన టీషర్ట్స్ మీద కూడా ఒక సింబల్ వేస్తారు. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ పజిల్. వాట్ ఈస్ దిస్ పజిల్ ఫర్? ఇట్ ఈస్ అన్ అన్సాల్వ్డ్ వన్. ఆ పజిల్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అని చూస్తే దాని మీనింగ్ మనకు తెలుస్తుంది. సో పజిల్ ఎలా సాల్వ్ చేయాలని తెలియకపోతే దాని మీనింగ్ మనకు తెలియదు. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఆ పజిల్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూడాలి. సో హౌ టు అడ్రస్ ద ఆటిస్టిక్ పీపుల్, హౌ టు సపోర్ట్ ఆటిస్టిక్ పీపుల్ అనేది మనకి తెలిస్తే ఆ పజిల్ని మనం చాలా బాగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ ఇన్ అవేర్నెస్ సిగ్నిఫికెన్స్ మనందరికీ తెలుసు.
చేసిందే. అదండి చూశారు కదా, అంటే ఇక్కడ మా ఆర్కే బీచ్ అనగానే మార్నింగ్ మారథాన్ జరుగుతుంది, అది వేరే విషయం. ఇక్కడ ఆటిజం మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అంటే దీనికి దివిస్ ల్యాబ్స్ అని ఇక్కడ దగ్గరలో ఉన్న ఫార్మసిటీ స్పాన్సర్ చేస్తుంది, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ ఆటిజం గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు దాకా మేడం గారు చెప్పారు, అర్థమై ఉంటుంది. ఆటిజం అంటే ఒక రకంగా మన అందరికీ చూడగానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అలా అనకూడదు. ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కొంతమంది మనకి కనబడుతుంటారు. అంటే విధివశాత్తునో లేకపోతే అంటే పోలియో అంటారు కదా, మన అందరికి తెలిసింది. అలా ఆ రకంగానో కొంతమంది ఏంటంటే పుట్టాక వికలాంగులుగా మారుతారు. కొంత తర్వాత లేకపోతే వ్యాక్సినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే జన్యులోపమైన కారణాల వలన కొన్ని అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. అది ఒకప్పుడు వాళ్ళకి అంటే సమాజంలో అందరితో పోల్చుకుంటే వాళ్ళని ఒక హేళన పద్ధతిగా అని కాదు, కానీ ఏదో రకమైన చిన్న చూపు. ఇప్పుడు అన్ని అవయవాలు ఉన్నా మనం ఏం సాధిస్తున్నాము, ఇక అన్నీ అంటే ఏదో అవయవ లోపంతో ఉన్నా అంటే వాళ్ళు కోరిని తీసుకోరు కదండి, విధివశాత్తు అంతే. పూర్వజన్మ పాపమో లేకపోతే మరి వాళ్ళు చేసిన పూర్వీకులు చేసిన పాపం మరి మనకు అది అప్రస్తుతంగానే. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కొంతమంది మనం సమాజంలో చూస్తుంటాము. పైకి అంతా బాగున్న మానసికంగా చాలామంది ఇదైపోతూ ఉంటారు కొంతమంది. అంటే కొంతమంది మెంటల్ డిజబిలిటీ తోటి కొంతమంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఆటిజం గురించి నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. పైకి అంటే కాస్త చూడడానికి పిచ్చివాళ్ళలో ఉంటూ ఉంటారు, కానీ ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తారు. శారీరకంగాను ఏదో లోపంతో ఉంటారు, మానసికంగా ఏదో లోపంగా ఉన్నట్టు కనబడతారు, కానీ వారు ప్రపంచంలోనే అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళని మనం తక్కువగా అంచనా. వాళ్ళ మేధస్సు అంటే బ్రహ్మదేవుడు ప్రత్యేకించి మరో రూపంలో ఈ భూలోకంలో అవతరించాడా అన్నట్టుగా ఉంటుందన్నమాట వారి యొక్క ప్రతి చర్య. ఇప్పుడు మేడం గారు చెప్పిన స్పీచ్లు అంతే కదా. అటువంటి వ్యక్తుల్లో ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో ఎవరు చెప్పలేమండి. ఎవరిని చిన్నచూపు చూడకూడదు. అది హ్యాండిక్యాప్డ్ అనండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అనండి, లేదంటే ఈ ఆటిజం క్యాండిడేట్లు అనండి. ఆటిజం అంటే ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ తోటి ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళలో జాగ్రత్తగా వాళ్ళని తర్పిదిచ్చి సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారండి, కాదంటారా? ప్రస్తుతానికి అయితే ఈ వాకింగ్ ఇలా సాగుతుంది. ఇలా ఆన్ ది వేలో ఒకటేంటండి రకరకాలుగా. ఇప్పుడు చూడండి, నేవీ యంగ్ ఇండియా అంటే వైజాగ్ నేవీ వాళ్ళు జరుగుతున్న ఈవెంట్ అన్నమాట ఇది. ఇప్పుడు లేడీస్ జెంట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాల్గొంటున్నారు ఇందులో. చూస్తున్నారు కదా, చూద్దాం. ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఏంటండి మీనింగ్ ఏంటి నాకు అర్థం కాదు. పాలస్తీనా ఫ్రీ అవ్వాలని ఏదండి పాలస్తీన్. సో ఇజ్రాయెల్ పాలస్తీన్ మాల్ జరుగుతుంది. అవునండి, పాలస్తీనాకి సపోర్ట్గా మేము చేస్తాము. పాలస్తీనాకి సపోర్ట్గా మీరు చేస్తాం. సో ఇది పంపిస్తారు. ఓకే, ఈ ఇష్యూని ఎలా చూడాలని ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటాం. ఓకే. పాలస్తీనా సంస్థలపై భారతీయుల వైఖరి ఎలా ఉండాలి అంటే టూకీగా సింపుల్గా చెప్పండి 2 ముక్కల్లో. అదే ఇక్కడ జరుగుతున్న ఇష్యూ. ఇప్పుడు పాలస్తీనా ఫస్ట్ మొన్న రీసెంట్గా అంటే వీడియో 2023లో పాలస్తీనా అటాక్ చేసింది కాబట్టి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. సో పాలస్తీనాలో హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇజ్రాయెల్ దాని మీద అటాక్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి తప్పు లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే దాని హిస్టారికల్ అకౌంట్ ఉంది. మన హిస్టరీని 2023 ఆగస్టు నుంచి చూస్తే అర్థం కాదు. దాని ప్యాలెస్టీనాని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ వార్ని ఎలా అర్థం చేసుకోవాలని మేము ప్యాలెస్టీన్ సపోర్ట్ చేస్తున్నాం. ఏమంటుంది ఏంటంటే ఫస్ట్ ప్యాలెస్టీనాలో
ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు కేవలం ముస్లింలు లేకపోతే టెర్రరిస్టులు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో వేరు జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. యూదులు జర్మనీలో హిట్లర్ అణచివేత మొదలైనప్పటి నుంచి యూదులు తరిమేయడం అనేది మొదలుపెట్టింది. సో యూదులకు దేశం లేదు, మాకంటూ ఒక దేశం కావాలని యూదులు ఒక జుడాయిజం అనే డిమాండ్తో బయలుదేరారు. సో అప్పుడు అమెరికా మిగిలిన ఇంపీరియలిస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఏమన్నారంటే సో వీళ్ళకి దేశం లేని ప్రజలు వీళ్ళకి ప్రజలు లేని దేశాన్ని ఒకటి చూపించాలని అన్నారు. సో అలా ప్యాలెస్తీనా భాగాన్ని ఇజ్రాయెల్కి అప్పచెప్పారు. సో ఇజ్రాయెల్ ఇప్పుడు చేస్తున్నది ఏదైతే ఉందో అది కంప్లీట్గా తప్పు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్యాలెస్తీనియన్స్ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలు వీటన్నిటి కోసం అమెరికా కావాలని ఇజ్రాయెల్ యొక్క కలోనియల్ సెటిల్మెంట్ ప్రాజెక్ట్గా పెట్టేసింది. సో దీని గురించి ఇప్పుడు వార్ జరుగుతుంది ఏమవుతుందో మొత్తం ప్యాలెస్తీనాని అక్కడ నుంచి ఎరాడికేట్ చేయాలని వాళ్ళ ప్లాన్. సో దీనికి సపోర్ట్గా మిగతా దేశాలని ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాం. అక్కడ ఇష్యూ మనం ప్యాలెస్తీన్కి సపోర్ట్గా ఉండాలని మేము మాట్లాడుతున్నాం. ఈ ఇష్యూ మీద భారతదేశం అక్కడ సపోర్ట్ ఏంటంటే ఏ రకంగా స్పందిస్తుంది, అంటే మోదీ గారు ఏ రకంగా స్పందిస్తున్నారు? అంతకుముందు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి గత 40 years వరకు సపోర్ట్ చేశారు ప్యాలెస్తీన్. సో సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇజ్రాయెల్ నుంచి మనకి టెక్నాలజీ వస్తూ ఉంది. సో వాళ్ళ అవసరాల రీతి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప దాన్ని ఒక ఇష్యూ బేస్డ్గా హ్యూమానిటేరియన్ స్టాండ్ నుంచి చూడట్లేదు అనేది మా అభిప్రాయం. సో కంప్లీట్గా ప్యాలెస్తీన్కి సపోర్ట్గా ఉండాలనేది మేము మాట్లాడుతున్నాం. సెకండ్, సో ఇక్కడ ఉండి మనం ఏం చేయగలుగుతామంటే సో మేము బైకాట్ డైవర్స్మెంట్ అండ్ శాంక్షన్ BDS క్యాంపెయిన్ అని ఒకటి చేస్తూ ఉన్నాం. సో ఈ కంపెనీస్ డైరెక్ట్గా ప్యాలెస్తీనాకి ఇజ్రాయెల్కి సపోర్ట్గా ప్యాలెస్తీన్ అంచడానికి ఉపయోగపడుతుంది. సో కనీసంగా మనం వీటిని బైకాట్ చేసైనా దానికి ఉపయోగపడుతుంది అనేది మా అభిప్రాయం. సో అందుకని ఒక పాంప్లెట్తో మేము ముందుకు వచ్చాం. సో దీంట్లో హిస్టారికల్ అకౌంట్తో పాటు కాంటెంపరీ క్వశ్చన్. మీది ఏదైనా ఆర్గనైజేషన్ అండి? ఓకే, మీరేంటి స్టూడెంటా? ఏంటి ఏఈలో చదువుతున్నారా? మీ పేరు తెలుసుకోవచ్చండి? అవినాష్ గారు. ఓకే, ఏం చదువుతున్నారండి? ఇంగ్లీష్ లిటరేచర్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ చదువుతాను. కానీ చూస్తున్నారు కదా, పాలస్తీనా సమస్యలపై అంటే కేవలం మన భారతదేశంలో ఉన్న సమస్యలు అంటే మన లోకల్ సమస్యలే కదండి, ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా నేటి యువత ఏ రకంగా స్పందిస్తుంది అన్నదానికి విశాఖపట్నం బీచ్ రోడ్లో జరుగుతున్న ఈ యొక్క ఇన్సిడెంట్ ఒక ముఖ్య ఆధారం అన్నమాట. అంటే ఒకటండి, నాకెందుకులే అనుకొని కూర్చుంటే ఏది అవదండి. అంటే ఏదైనా ఒక మనిషి మార్పు అనేది ఒక వ్యక్తి నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఎన్ని వేల కిలోమీటర్లు అయినా సరే ఒక మొదటి స్టెప్తో, ఒక్క సింగిల్ స్టెప్తో స్టార్ట్ అవుతుంది కదా. ఆ రకంగా ఇక్కడ అంటే నా చదివేదో నేను చదువుకోవాలి, నా ఉద్యోగం ఏదో నేను చేసుకోవాలనుకోకుండా ప్రపంచ సమస్య అయినా సరే మెయిన్ ఏంటంటే ప్రజలందరూ కలిస్తేనే కదండి దేశం. ఆ దేశం అక్కడ ఇబ్బందులు పడుతుంది, ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని తగ్గట్టుగా వీరు స్పందించి వీరి స్థాయిలో అంటే ఉడతా భక్తి అంటారు కదా, ఎవరి స్థాయిలో వాళ్ళకి చిన్న ప్రతి ఒక్కళ్ళు అంటే ఇసుక ఒక్కొక్క రేణు ఒక్కొక్క బిందువు కలిస్తేనే కదా సముద్రం అయ్యేది. ఆ రకంగా వీళ్ళ స్థాయిలో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని కోరుకుందాం. చూసారా, ఒక్కటి కాదండి, ఎన్ని రకాల ఈవెంట్స్ ఇక్కడ. జేమ్స్ కిడ్ ఫెస్ట్, అంటే పిల్లలందరూ కలిసి జెమ్స్ అంట. అదే నాకు ఆ యాజిటేషను ఊరేగింపు ఉద్దేశం నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏదో ఈవెంట్ నడుస్తుంది. ఇక్కడ మీకు దృశ్యాన్ని చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, తండ్రి భుజాలపై తనయుడు. అది కదండి ఆనందం అంటే. అంటే పితృోత్సాహంబు గల తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు నాకు వాళ్ళకి తిరుగుతులేదు. కానీ చూడండి, ఒక నావీ అయినతను వాళ్ళ అబ్బాయి అంటే ఈ మారదాన్ని చేస్తూ వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు. అంటే దాంతో పాటుగా సింగిల్గా పరిగెట్టడమే కష్టం అయినప్పటికీ వాళ్ళ అబ్బాయిని భుజాలపై ఎక్కించుకొని మరీ వాక్ చేస్తున్నాడు, రన్ చేస్తున్నాడు. అదొక ఆనందం. చూడండి, నేను స్పీడ్గా పరిగెడుతున్నాడు. అదేండి, చూశారు కదా, మనం కొండపాడు దగ్గర నుంచి బయలుదేరాము. అలా దారిలో తారసపడ్డ విషయాలన్నీ చూసుకుంటూ ఉన్నాము. మధ్యలో వైజాగ్ రన్అట్ నావీ వాళ్ళది ఆటిజం మీద ప్రోగ్రామ్ ఒకటి, అలాగే జిమ్స్ మీద చిన్న ర్యాలీ ఒకటి. మధ్యలో ఈ పాలస్తీనా మీద ఒక ఆసక్తికరమైన నిరసన గమనించారు కదా.
అంటే జనరల్గా ఏంటంటే గాజా సరిహద్దుల్లో జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. అంటే ముందు దాన్ని అంటే ప్రస్తుతం అయితే అంటే దగ్గర సంవత్సరం నుంచి జరుగుతుంది ఆ యుద్ధం అనేది. ముందు సంధికి వచ్చి యుద్ధ విరమణ కార్యక్రమం చేపట్టారు, మళ్ళీ ఇమ్మీడియట్గా మరి ఏమైందో తెలీదు, ఇజ్రాయెల్ మళ్ళీ వారు ప్రకటించింది. వేల మంది చచ్చిపోతున్నారు అందులో. దీనికి ముఖ్య కారణం ఏదో ఫండమెంటలిజం అంటారు, ముస్లింకి మధ్య తగాదాలు అంటారు, యూదులకి ముస్లింలకి మధ్య తేడా అంటారు. అదంతా అంతర్జాతీయ ఇష్యూ. ఏదేమైనప్పటికీ ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ వైజాగ్ న్యాయవారిది ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఉమెన్ కేటగిరీ 5 రన్లో 50344 and 50348. అదే రిజల్ట్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. 50344 and 50348. వచ్చిన వారికి వాటర్ Thank you very much each and everyone. సో ఎవరైతే వైజాగ్ నావీ మ్యారథాన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో అదండి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఒక 20 రీలు సినిమా చూపించవచ్చు బీచ్ రోడ్లో చూడాలని. అలాగే వీలైతే అలా వైజాగ్ వచ్చినప్పుడు బీచ్ రోడ్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి అద్భుతాలు, ఆనందాలు, ఈవెంట్స్, కార్యక్రమాలు అన్నీ కలబోసిన సకల కళ వినోద ప్రాంగణం అన్నమాట విశాఖ ఆర్కే బీచ్ రోడ్. ఓకేనా? పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను. ఇక సెలవు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమః.